శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్ర గమనంతో 5వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అదే వక్ర గమనంతో మార్చి 11వ తారీఖు వరకు సుమారుగా 96 రోజుల పాటు అత్యంత శుభుడుగా గురుగ్రహం 5వ స్థానంలో సంచరించడం వల్ల ఎస్పెషల్లీ కుంభరాశి వారికి పూర్వజన్మ ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక జాతకుడికి 5, 9 స్థానాలైనటువంటి ఈ కోణ స్థానాలు చాలా ముఖ్యమైనవి. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 కేంద్రాలు విష్ణు స్థానాలు అయినప్పుడు ఈ 5, 9 అంటే 1 కూడా కలుస్తుంది. అవి లక్ష్మీ స్థానాలుగా ఏర్పడతాయి. ఈ కేంద్ర కోణ స్థానాలు కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం అనే ఒక అదృష్ట యోగం ఏర్పడి జాతకుడికి అఖండ సౌభాగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి గురువు ఈ కుంభరాశి వారికి ధన లాభాధిపతి. ఇటువంటి అదృష్టం ఈ జాతక చక్రంలో కేవలం 2 రాశుల వారు మాత్రమే ఉంటుంది. ఒకటి ఏంటంటే కుంభరాశి వారికి ధన లాభాధిపతిగా ఒకే గ్రహం గురుగ్రహం అవడం. అదే సింహరాశి వారికి బుధుడు ధన లాభాధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కోయిన్సైడ్గా ఈ 2 రాశుల వారికి ఈ ధనం వస్తే చాలా ఫ్లోగా హ్యాపీగా ఉంటారు. ఇబ్బంది వస్తే చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట. అన్ని దారులు మూసిపోతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి మొన్నటిదాకా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు ఆర్థిక పరమైన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ గురువు యొక్క మార్పుతో 5వ స్థానంలోకి రావడం వల్ల మూసుకుపోయినటువంటి మీ ఆదాయ మార్గాలు తిరిగి తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానం అంటే మీ యొక్క విద్వత్తుకి వచ్చే రెమ్యునేషను, మీ పిల్లలు మీకు సహకరించడం, అలాగే 5లో ఉన్నటువంటి గురువు 11 వీక్షించడం వల్ల మీకు రావాల్సినటువంటి సంపద, ఆదాయం, పెద్దల ద్వారా రావాల్సింది ఇవన్నీ తిరిగి ఓపెన్ అవ్వడం వల్ల ఫైనాన్స్గా మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి 100% బయటపడతారు. అయితే ఏమైందంటే మరి ఇవన్నీ బాగున్నాయి కదా, ఏంటి ఇబ్బంది అంటే మరి రాశి అందే ఉన్నటువంటి రాహు ఇది మిమ్మల్ని అనేక ప్రలోభాలకి, అనేక అలవాట్లకి లోన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చిన ధనాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోకుండా దాన్ని వివిధ మార్గాల ద్వారా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. అక్కర్లేని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోవడం, మనకి అనవసర విషయాల్లో దూరడం, వారికి ఏదో సహకరించడం, ఏదో ఒక అఫైరు, ఏదో ఒక రిలేషను, లేదంటే ఏదో ఒక భక్తి కార్యక్రమం. విపరీతంగా ఒక గురువుని ప్రేమిస్తూ ఉంటాడు, వాడిదంతా సంపాదించంటే గురువుకి ఇస్తూ ఉంటాడు. లేదంటే ఏదో ఒక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, తల్లిదండ్రుల్ని. ఓకే, అది కూడా మంచిదే, కానీ అయినప్పుడు అంటే అతి కనబడుతూ ఉంటుందని. ఈ విధంగా సొంత వాళ్ళకి, భార్య పిల్లలకి దక్కవలసినటువంటి సంపద ధనాన్ని ఇతరులకి పెడతా ఉంటాడు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ రాహు ప్రభావం వల్ల ఎంత ధనం వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతుంటాడు. అందుకని కొద్దిగా రాహుని కంట్రోల్ చేసుకుంటే 100% మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. అలాగే కొన్ని బలహీనతల నుంచి బయటపడతారు. చిన్న చిన్న బ్యాడ్ నేమ్ లాంటిది ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడి మిస్టర్ క్లీన్గా బయటపడే అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహ అనుగ్రహంతో రాబోయే 96 రోజుల్లో. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ధన విషయం అదృష్టంతో పాటుగా 5లో ఉన్నటువంటి గురువు 4 కూడా చూడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇందాక చెప్పినటువంటి లక్ష్మీనారాయణ యోగం ఒక విధంగా యాక్టివేట్ అవ్వడం వల్ల చతుర్థ భావ ఫలితాలు అంటే ఏంటి, ఇంకా ధన లాభాధిపతి 4వ స్థానం మీద ప్రభావం చూపితే రాబోయే 96 రోజుల్లో ఒక గృహాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సొంత ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది. లేదంటే మీరు ఏదైనా ఒక ఇల్లు మారడం, ఒక మంచి సౌకర్యం కలిగిన ఇంట్లోకి మారడం కానీ, లేదంటే వేరే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ, అంటే ఏదైనా మొత్తం మీద ప్లేస్ చేంజ్, హౌస్ చేంజ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది.
కంపల్సరిగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో మీ పేరున ఒక ఆస్తి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కుంభరాశి వారు వారిని వారు అంటే వారి గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తూ మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు కావలసిన వారు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, దాటి మీద దృష్టి పెట్టి ఈ అక్కర్లేని అటాచ్మెంట్స్, అక్కర్లేని పనులు పక్కన పెట్టి మీకోసం కొద్ది రోజుల పాటు ఆలోచిస్తే కంప్లీట్గా మీకున్నటువంటి అన్ని సమస్యలు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని కూడా మీకు వచ్చినటువంటి అవకాశాలు మీ దాకా రాకుండా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించినట్టయితే 100% ప్రస్తుతం ఈ గురువు మార్పు అటు 5వ స్థానంలో ఉండడం మీరు, మీతో పాటు మీ సంతానాన్ని కూడా బాగు చేస్తుంది. అలాగే 9వ స్థానం వల్ల ఏంటంటే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఉన్నత విద్య అవకాశాలు ఇవన్నీ లభిస్తాయి. అయితే మీకు ఏదైతే మీ జాతకంలో రాసిపెట్టిందో, ఏదైతే మీకు అర్హత ఉన్నదో అది మాత్రమే లభిస్తుంది తప్ప అక్కర్లేని వాటి కోసం పాటుపడినా మీకు వచ్చే ఫలితం ఏమీ లేదు. ఎస్పెషల్లీ కుంభరాశి వారు వారి వాక్కులో, వారి చేష్టల్లో నిజాయితీ ఉంటే 100% మీ యొక్క జీవితంలో ఈ గురుగ్రహ అనుగ్రహం తప్పకుండా మిమ్మల్ని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి రాబోయే 96 రోజుల్లో బయటపడవేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్తక్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా
కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.